హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. బింగో సర్కస్ అనగానే చిన్నప్పుడు ఎప్పుడో మనం చూసిన మెమరీస్ అన్నీ ఒక్కసారి గుర్తొస్తూ ఉంటాయి. నేను కూడా నా చిన్నప్పుడు ఒక్కసారి అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. అదే ఎక్సైట్మెంట్తో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి తీసుకువెళ్ళాను అనమాట. లోపలికి వెళ్ళాక అంత ఫన్, అంత ఎక్సైట్మెంట్ అయితే ఏమనిపించలేదు. ఆ రోజు సండే అవటం వల్ల క్రౌడ్ అయితే ఫుల్గా ఉండిందనమాట. దట్టు ఇంకో 2 డేస్లో బింగో సర్కస్ అనేది తీసేస్తున్నారు అని చెప్పగానే ఇంకా మేబీ అలా కూడా క్రౌడ్ ఉండొచ్చు. 2.5 hours అదే విధంగా చూడాలి అంటే కొంచెం మనకైతే కష్టంగానే అనిపించింది. బట్ పిల్లలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటే కొంచెం సాక్రిఫైస్ చేసిన తప్పు లేదనిపించింది అనమాట. ఇంకా హాఫ్ ఆఫ్ ద టైం కంప్లీట్ అయినప్పటికీ పిల్లలు కూడా బోరింగ్గానే ఫీల్ అయ్యారు గైస్. ఎందుకంటే 2.5 hours అలానే చూస్తూ ఉండాలి అంటే కొంచెం కష్టంగానే అనిపించింది. బట్ టికెట్ పెట్టి వచ్చాం కాబట్టి కంప్లీట్గా చూడాల్సి వచ్చిందనమాట. 150, 300, 500 టికెట్ రేంజెస్ ఉన్నింది గైస్. బట్ మేమైతే 300 టికెట్కి వెళ్ళామన్నమాట. ఇంకా 500 వెళ్ళేంత వర్త్ కాదనిపించింది నాకైతే. ఎక్కడి నుంచి కూడా లాంగ్ నుంచి కూడా బాగానే కనిపించింది. మాకు బోరింగ్గా అనిపించిన ప్రతిసారి కూడా ఇలానే వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఒకరి మీద ఒకరు, మా మీద మేమే ఫన్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇంకా టికెట్ అంత పెట్టి తీసుకున్నాక వెళ్ళిపోవాలి అనిపించలేదు. కొన్ని స్టంట్స్ అయితే బాగున్నాయి గైస్. లైక్ ఒక 2-3 అయితే చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ ఇలా 4 హెడ్ పైన దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అలా రొటేట్ చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది అనమాట. ఇదొకటి బాగా అనిపించింది గైస్. అక్కడ సింగిల్ రాడ్ పైన అతను అలా బ్యాలెన్స్ చేస్తూ సైక్లింగ్ చేయడం అనేది చాలా గ్రేట్. అండ్ ఇది మెయిన్గా నాకు బాగా నచ్చింది. గ్లోబ్లో ఇలా బైక్ రైడ్ అనమాట, చాలా బాగా అనిపించింది. ఇంకా బయటకు వచ్చాక పిల్లలు ఇలాంటివి చూసి టెంప్ట్ అవ్వకుండా ఉంటారా గైస్. ఇంకా సో అదనమాట మా వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై గైస్.